జయ జయ శంకర, హర హర శంకర, నమో భగవతే రమణాయ. మొదటి భాగంలో శ్రీ రమణ మహర్షి యొక్క స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక పురాణ యాత్ర గురించి విన్నాము. ఇప్పుడు అతను మదురై నుండి తిరువణ్ణామలైకి ఎలా వెళ్ళాడనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో విందాం. తిరువణ్ణామలైకి మదురై నుండి బయలుదేరిన రమణ మహర్షి మధ్యాహ్నానికి తన మామయ్య ఇంటి నుండి బయలుదేరాడు. 1/2 మైలు దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కి నడిచాడు. అదృష్టవశాత్తు ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోంది, లేకుంటే తప్పిపోయేవాడే. అతను ఛార్జీల పట్టికను చూసి దిండివనానికి 3వ తరగతి ధర ₹2.13 అని తెలుసుకొని టికెట్ కొని 3 అణాల డబ్బు తన దగ్గరే పెట్టుకున్నాడు. తిరువణ్ణామలైకి రైల్వే ట్రాక్ ఉందని తెలిసి ఉంటే, ఛార్జీల పట్టికను పరిశీలించి ఉంటే ఛార్జీ సరిగ్గా ₹3 అని అతను కనుగొన్నాడు. రైలు రాగానే నిశ్శబ్దంగా అందులో ఎక్కి సీటులో కూర్చున్నాడు వెంకట్రామన్. ఒక మౌల్వి కూడా ప్రయాణిస్తూ వెంకట్రామన్తో సంభాషణలోకి దిగాడు. తిరువణ్ణామలైకి రైలు సర్వీసు ఉందని, తిండివనం వెళ్ళనవసరం లేదని, విల్లుపురంలో రైళ్లను మార్చుకోవచ్చని అతను వెంకట్రామన్కి చెప్పాడు. ఇది ఉపయోగకరమైన సమాచారం. రైలు తిరుచిరాపల్లికి చేరుకునేసరికి సంధ్యాకాలం అయ్యింది. వెంకట్రామన్ ఆకలితో ఉన్నాడు. అక్కడే ఉన్న దేశపు బేరీలను కొని ఆకలిని నింపుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు రైలు విల్లుపురం చేరుకునింది. తిరువణ్ణామలైకి కాలినడకన మిగిలిన ప్రయాణాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెంకట్రామన్ అక్కడ రైలు దిగాడు. తెల్లవారుజామున అతను పట్టణంలోకి వెళ్ళి తిరువణ్ణామలైకి వెళ్ళే సూచిక కోసం చూస్తున్నాడు. అతను మాంబళ్-పట్టు అని రాసి ఉన్న సైన్ బోర్డును చూశాడు. కానీ మాంబళ్-పట్టు తిరువణ్ణామలైకి వెళ్ళే ప్రదేశమని అప్పుడు అతనికి తెలియదు. అతను ఏ దారిలో వెళ్ళాలో తెలుసుకోవడానికి తదుపరి ప్రయత్నాలు చేసే ముందు అతను అలసిపోయి మరియు ఆకలితో ఉందన్న అతను ఒక హోటల్కి వెళ్ళి ఆహారం అడిగాడు. భోజనం సిద్ధం కావడానికి మధ్యాహ్నం అవుతుందని ఆ హోటల్ యజమాని చెప్పిన తర్వాత అంతవరకు అక్కడే వేచి ఉండి భోజనం చేశాడు. అతను 2 అణాలు ఆ భోజనం చేసిన హోటల్ యజమానికి ఇవ్వదలిచాడు. కానీ హోటల్ యజమాని వెంకట్రామన్ను నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగితే నా దగ్గర 2.5 అణాలు ఉందని చూపించాడు. కానీ అతను ఈ డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. తిరువణ్ణామలైకి వెళ్ళే మార్గంలో మాంబళ్-పట్టు ఒక ప్రదేశమని ఇప్పుడు వెంకట్రామన్కి తెలిసింది. తిరిగి విల్లుపురం స్టేషన్కి వెళ్ళి మాంబళ్-పట్టు టికెట్ కొనుక్కున్నాడు. దానికి అతను ఉన్న డబ్బు సరిపోతుంది. వెంకట్రామన్ రైలులో మాంబళ్-పట్టుకు వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి కాలినడకన బయలుదేరాడు. దాదాపు 10 మైళ్ళు కాలినడకన నడిచాడు. సాయంత్రం అయ్యింది. అక్కడ సమీపంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు ఆరాయని నల్లూర్. అది ఒక పెద్ద రాతిపై నిర్మించబడింది. తలుపులు తెరుచుకునే వరకు ఎదురు చూస్తూ అక్కడికి వెళ్ళి లోపల వచ్చి స్తంభాల హాల్లో కూర్చున్నాడు. అతను అక్కడ ఒక దివ్యమైన దృష్టిని కలిగి ఆ మొత్తం ప్రదేశాన్ని ఆవరించి ఉన్న అద్భుతమైన కాంతి యొక్క దృష్టి అది భౌతిక కాంతి కాదు. కొంతసేపు మెరిసి మాయమైంది. అది ఒక్క రమణ మహర్షికే తెలిసింది. తలుపులు వేసి ఉన్న కిలూరులో 300 మైలు దూరంలో ఉన్న మరో ఆలయానికి సేవ కోసం వెళ్ళాలని భావించిన ఆలయ పూజారులు అతన్ని లేపే వరకు వెంకట్రామన్ గాఢమైన సమాధి ధ్యానంలోనే కూర్చున్నాడు. అక్కడ ఉన్న పూజారులు వెంకట్రామన్ను లేపి మళ్ళీ ఆ సమాధిలో తప్పిపోయాడు. పూజారులు తమ విధులు ముగించిన తర్వాత అతన్ని నిద్రలేపారు. కానీ పూజారులు అతనికి ఆకలి అవుతున్న ఆహారం ఇవ్వలేరు.
అక్కడున్న ఒక ఆలయ డ్రమ్మర్ ఈ వెంకట్రామన్ని తెలుసుకొని జాలిపడి తనకు వచ్చే ఆహారంలో తన వాటాను ఆయనకి అప్పగించమని వేడుకున్నాడు. వెంకట్రామన్ తాగునీరు అడిగినప్పుడు అతన్ని అక్కడ ఉన్న పూజారులు ఒక శాస్త్రి ఇంటికి పంపారు. ఆ శాస్త్రి ఇంట్లో ఉండగానే వెంకట్రామన్ మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను ఒక చిన్న గుంపు తను చుట్టుముట్టిందని, అతన్ని ఆసక్తిగా అందరూ చూస్తున్నారని వెంకట్రామన్ తెలుసుకున్నాడు. వెంటనే లేచి నీళ్లు తాగి కాస్త ఆహారం తిని మళ్ళీ పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొన్నాడు. అది 1896 ఆగస్టు 31వ తేదీ గోకులాష్టమి రోజు, శ్రీకృష్ణుడు పుట్టినరోజు. వెంకట్రామన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు మరియు చాలాసేపు నడిచాడు. అతను మొదట కొంచెం ఆహారం కోరుకున్నాడు. ఆపై అతను వీలైతే రైల్లో తిరువణ్ణామలై వెళ్ళాలనుకున్నాడు. అతను ధరించిన బంగారు చెవిపోగులు ఇచ్చి ఎవరికైనా డబ్బును సమకూర్చుకోవచ్చని ఆలోచన వచ్చింది. కానీ ఇది ఎలా సాధించబడింది? అతను ఒక ముత్తుకృష్ణ భాగవతార్కు చెందిన ఇంటికి వెళ్ళి నిలబడ్డాడు. భాగవతార్ ని ఆహారంను కోరాడు. అతని గృహిణి ఆ భాగవతార్ భార్య ఈ వెంకట్రామన్ చూచి, అయ్యో, శ్రీకృష్ణుడి జన్మదినం రోజున ఒక సాధువు వచ్చాడని ఆయనకు మృష్టాన్న భోజనం పెట్టింది. ఆ రోజు చేసిన పిండి వంటలు, స్వీట్లు అన్నీ కూడా మళ్ళీ వెంకట్రామన్కి ఇచ్చి తన యొక్క ఆతిథ్యం స్వీకరించినందుకు గాను వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు. వెంకట్రామన్ తన వద్దనున్న చెవిపోగులు ఆ భాగవతారికి చూపించి, నాకు 4 రూపాయలు కావాలి, ఇవి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా అని అడిగాడు. భాగవతార్, అంత ఈ చెవిపోగులు 20 రూపాయలు చేస్తాయి, 4 రూపాయలు కాదు అన్నాడు. కాదు, నాకు 4 రూపాయలే కావాలి, ఈ చెవిపోగులు తీసుకోనండి అన్నాడు. అప్పుడు ఆ భాగవతార్ ఒక పేపర్లో తను రాసి, అవన్నీ నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ యొక్క చెవిపోగులు తీసుకొని పోనాయన అని 4 రూపాయలు చేతిలో పెట్టాడు. చెవిపోగులు తిరిగి పొందే ఉద్దేశం లేదు కాబట్టి మన వెంకట్రామన్ వెంటనే ఆ చీటిని చింపివేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు తిరువణ్ణామలై వెళ్ళడానికి. అక్కడ రైలు ఏమీ లేదు కాబట్టి ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. 1896 సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం తిరువణ్ణామలైకి రైలు ఎక్కాడు వెంకట్రామన్. ప్రయాణానికి పట్టింది కొద్ది సమయం మాత్రమే. అయినా రైలు దిగి అరుణాచలేశ్వర మహా ఆలయానికి త్వరగా చేరుకున్నాడు. అన్ని ద్వారాలు తెరిచి ఉన్నాయి అరుణాచలేశ్వర ఆలయంలో. లోపల మందిరం యొక్క తలుపులు కూడా అప్పుడు ఆలయంలో ప్రజలందరూ, పూజారులు కూడా ఖాళీగానే ఉన్నారు. వెంకట్రామన్ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించాడు మరియు అతను తన తండ్రి అరుణాచలేశ్వరుని ముందు నిలబడి గొప్ప పారవస్యాన్ని మరియు చెప్పలేని ఆనందాన్ని అనుభవించాడు. కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలుతుంటే తను అరుణాచలేశ్వరుని దగ్గరికి చేరుకున్నాననే ఆనందంలో తనకు తనే మరిచిపోయాడు. ఈ పురాణ ప్రయాణం ముగిసింది. ఓడ సురక్షితంగా ఓడరేవుకు చేరుకొనింది. రమణ జీవితంగా మనం భావించే మిగిలినది ఇకపై మనం అతన్ని పిలుస్తాము. అతన్ని తిరువణ్ణామలైలోనే గడిపిన జీవితాన్ని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాము. అతని గుడి నుండి బయటకు వచ్చి పట్టణంలోని వీధుల్లో తిరుగుతుండగా ఎవరో పిలిచి తన కుచ్చును తీసివేయాలనుకుంటున్నారా అని అడిగారు. అతను వెంటనే అంగీకరించాడు మరియు అయ్యంకులం ట్యాంకు వద్దకు తీసుకెళ్లారు. అతడు ఒక మంగలి అతని తలగుండు చేయించుకున్నాడు మంగలి చేత. అప్పుడు అతను ట్యాంక్ మెంట్లపై నిలబడి తన మిగిలిన డబ్బును నీటిలో విసిరివేశాడు. మహాపురుషుడు అన్ని బంధాలు తెంచుకున్న వాడికి డబ్బుతో అవసరమే ఉంది. అందుకే రమణ మహర్షి తను గుండు చేసుకొని ఒక కౌపీనం మాత్రమే ధరించి డబ్బులన్నీ ఆ నీటిలో విసిరివేశాడు. భాగవతార్ భార్య ఇచ్చిన మిఠాయి పొట్లం కూడా విసిరి పారేశాడు. తదుపరి వెళ్ళేది అతను ధరించిన పవిత్ర దారం. అతను గుడికి తిరిగి వస్తుండగా కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు తన శరీరానికి స్నాన విలాసాన్ని ఆ వరుణదేవుడే ఇచ్చాడు.
రమణ మహర్షుల వారి తిరువణ్ణామలై జీవితం చాలా విచిత్రంగా జరిగింది. అతను ఒక చిన్న దేవాలయంలో కొన్ని రోజులు ఉన్నారు. తిరువణ్ణామలై దేవాలయంలో కొన్ని వారాల పాటు 1000 స్తంభాల హాలులోనే ఉన్నాడు. కానీ అతను ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కడున్న జులాయి పిల్లలు అతని మీద రాళ్ళు రువ్వారు, ఇతనెవడో పిచ్చివాడని. అతను అస్పష్టమైన మూలలకు మరియు పాతాళలింగం అని పిలువబడే భూగర్భ ఖజానాకు మారాడు. కలవరపడకుండా అతను చాలా రోజులు లోతైన శోషణలో సాధన గడిపాడు. చీడపురుగులు, చీడపీడల కాటు కూడా తెలియకుండా కదలకుండా సమాధిలో కూర్చున్నాడు. రోజులు ఎలా దొర్లిపోతున్నాయో తెలియదు. కానీ కొంటెబాలురు వెంటనే అతన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టారు. ఆ యువస్వామిపై కుండలు విసిరి పెంకులు విసిరేవారు, కొంతమంది రాళ్ళు విసిరేవారు. అప్పట్లో ఆ కాలక్షేపం చేసి నవ్వుకునేవారు. అప్పట్లో తిరువణ్ణామలైలో శేషాద్రి అనే పెద్ద స్వామి ఉండేవారు. తెలియని వారు అతని పిచ్చివాడిగా అనుకున్నారు. కానీ శేషాద్రి స్వామి కొన్నిసార్లు యువస్వామికి కాపలాగా నిలబడి వాళ్ళందరినీ తరిమివేశాడు. చాలాసేపటికి అతనికి తెలియకుండానే భక్తులచే ఆ గొయ్య నుండి తీసివేసి సుబ్రహ్మణ్య క్షేత్రం పరిసరాల్లో అతన్ని కూర్చోబెట్టారు. ఇదంతా రమణస్వాములకు తెలియదు. అయినా ఆ సమాధిలో ఉన్నప్పుడే శేషాద్రి స్వామి అతన్ని సుబ్రహ్మణ్య స్వామి పరిసరాల్లో కూర్చోబెట్టాడు. అప్పటి నుండి రమణను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు. తను నివాసం ఉండే సీటును తరచూ మార్చుకోవాల్సి వచ్చేది. తోటలు, పుణ్యక్షేత్రాలు వీటిని స్వామిని ఎంచుకున్నారు. స్వామి ఎప్పుడూ మాట్లాడలేదు. తరువాత 3వ భాగంలో